నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా వేదికలో సమర్పించే అర్జీలకు స్పందించి పరిష్కరించేందుకు కృషి చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా తెలుగుదేశం అభ్యర్థుల ఎన్నిక. విజేతలను అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. మండల పరిషత్ ఉప ఎన్నికల్లో వైసీపీకే ఓటేసిన ఎంపీటీసీలే నిజమైన ప్రజాప్రతినిధులు. అత్తిలిలో ప్రశంసించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. స్వయం ఉపాధి ద్వారానే మహిళల ఆర్థిక అభివృద్ధి సాధ్యం. తనకు స్పందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని పేర్కొన్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. భారత సైనికులకు మద్దతుగా తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించిన తిరంగా ర్యాలీ. జాతీయ పతాకాలను చేతపట్టే ఐక్య నినాదాలిచ్చిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే బులిశెట్టి. తాడేపల్లిగూడెంలో విజయవంతంగా ముగిసిన నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ మహానాడు. సారథ్యం వహించిన పార్టీ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల. నడిపల్లి కోట రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. రాజమండ్రి కలెక్టరేట్ లో స్పందన ఫిర్యాదులను స్వీకరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పాల్గొన్న జాయింట్ కలెక్టర్ చినరాముడు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం మినీ మహానాడులో ప్రకటించిన ఎమ్మెల్యే బండారు. పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి లంకలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న సీతారామచంద్రస్వామి శతాబ్ది ఉత్సవాలు. మహాసుదర్శన హోమంలో పాల్గొన్న భక్తులు. లక్ష్యానికి మించి ధాన్యం నిల్వలు ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా. పూర్తిగా కొనుగోలు చేయాలని కోరుతున్న అన్నదాతలు. కొయ్యలగూడెంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు. కడప మహానాడుకు తరలి రావాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ట్రైకా చైర్మన్ బొరగం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించే అర్జీలను అధికారులు తమ సొంత సమస్యగా భావించి పరిష్కరించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి శాఖకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీగా ఒక అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, సిపిఓ కె శ్రీనివాసరావులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సోమవారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో చేతులెత్తే విధానంతో జరిగిన ఈ ఎన్నికల్లో ఎంపీపీగా మక్కా సూర్యారావు గెలుపొందారు. మొత్తం 19 ఓట్లకు గాను ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి రంభా సుజాతకు కేవలం 8 ఓట్లు లభించడంతో పరాజితులయ్యారు. ఉపాధ్యక్ష పదవికి కూడా తెలుగుదేశం అభ్యర్థి కొనగళ్ల విజయ నిర్మల ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అద్దంకి శ్రీనిపై గెలుపొందారు. ఉదయం 11 గంటలకు ఆరంభమైన ఈ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కె మురళీకృష్ణ వ్యవహరించగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానులు పర్యవేక్షించారు. కాగా ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్లు కూడా పాల్గొని ఎన్నికల సరళిని గమనించారు. విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతులతో నిర్వహించిన అధికారులను అభినందించారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైన కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా శ్రీ మక్కా సూర్యారావు గారు, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా శ్రీమతి కొనకళ్ళ విజయ నిర్మల గారు ఎన్నికవటం చాలా సంతోషం. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడబడింది. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలుపొందారు.
వీరందరూ కూడా ఎంపీటీసీలు కూడా మద్దతు తెలియజేయడానికి వారి గ్రామాల్లో వారు ఎంపీటీసీలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని బలంగా నమ్మి వీరందరూ కూడా ఈరోజు సూర్యారావు గారిని, అదేవిధంగా విజయ నిర్మల అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియలో కృషి చేసినటువంటి కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ హబీబుద్దీన్, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ పీర్ బాషాలు పాల్గొన్నారు. అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినప్పటికీ తమ అభ్యర్థుల విజయం కోసం నిలబడి ఓట్లేసిన 8 మంది ఎంపీటీసీలు ఆనుముత్యాలని పేర్కొంటూ రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రశంసించారు. ఎన్నికల అనంతరం అత్తిలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వైసీపీ గుర్తుతో గెలిచి వైసీపీకే ఓట్లేసిన ఈ 8 మందే నిజమైన ప్రజాప్రతినిధులుగా జనంలో గుర్తింపు పొందుతారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల కన్నా మళ్లీ ప్రజల తీర్పు కోరి ఉంటే హేతుబద్ధంగా ఉండేదని అన్నారు. తమ ప్రభుత్వంలో మండలాల, గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్లే అప్పట్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీయే గెలిచిందని వివరించారు. స్వయం అభివృద్ధిని సాధించేందుకు కృషి చేయాలని మహిళలకు తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా వీధిలోని కమ్యూనిటీ హాల్లో స్పందన సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ తరగతుల ముగింపు సభలో సోమవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేతి వృత్తులను ప్రధాన వృత్తిగా ఎంపిక చేసుకున్న మహిళలు కూడా రాణిస్తున్నట్లు డాక్టర్ రేణుక వివరించారు. అనంతరం శిక్షణ పొందిన 13 మంది దళిత మహిళలకు సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షురాలు మల్లెపూడి ప్రేమకుమారి చేతుల మీదుగా కుట్టు మిషన్లను ఉచితంగా అందజేశారు. నాకెప్పుడు అనిపిస్తుంది, మాట్లాడే పెదవుల కన్నా సేవ చేసే చేతులు విన్నా. ఆ విధంగా మరి ప్రేమకుమారి గారు వారి కుటుంబం ఏదైతే ఈ యొక్క స్పందన సంస్థ ద్వారా ఒక సేవ చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారో, ప్రతి 6 నెలలకి ఒక బ్యాచ్ మహిళల సాధికారత, అది అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది. ఒక కుటుంబం బాగుండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా మన స్త్రీ యొక్క బాధ్యత, వారి యొక్క స్థానం చాలా విలువైనది, గొప్పది. నా స్వయం శక్తితో నేను సంపాదించుకున్న డబ్బుతో నేను ఈవేళ కుటుంబాల్లో ఎంతో కొంత ఒక పాత్ర వహిస్తున్నాను అన్న భావనే ఆ యొక్క మహిళకి ఎంతో ఆత్మస్థైర్యం. ఏదో కుట్టు నేర్చుకున్నాం, ఏదో ఒక 2 బ్లౌజులు 2 డ్రెస్సులు కుడతాం, ఇక్కడితో ఆగిపోకండి. ప్రతి ఒక్కరిలోనూ ఒక సృజనాత్మకత ఉంటుంది. దానికి 1,00,000 వరకు ఖర్చు పెట్టారు. మీ అందరికీ ట్రైనింగ్ ₹1 తీసుకోలేదు, అందరికీ 5,000 రూపాయలు కుట్టు మిషన్ ఇచ్చారు. మీకంటే మీ జీవితంలో ఒక నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడున్న ఈ రోజు నుంచి మీలో ఎవరూ కూడా ఇలా ఉండరు. ఇంకా వచ్చే సంవత్సరం ఈనాటికి మీ అందరూ ప్రతి నెల దీని నుంచి ఎంతో కొంత ఆదాయం తెచ్చుకుంటూ మీరు మరింత ఉన్నతమైన ప్లేస్కి వెళ్ళి మీ ద్వారా మళ్ళీ వారు ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో వాటిని మళ్ళీ 10 మందికి కల్పించండి. రాజకీయాలు కాకపోయినప్పటికీ కూడా ఒక విషయం చెప్పాలి, నరేంద్ర మోడీ గారు కనీసం మన దేశంలో 3 కోట్ల మంది మహిళల్ని లక్షాధిపతులు చేయాలి అని చెప్పి దానికి ఒక పథకం పెట్టారు. స్పందన సంస్థ అధ్యక్షులు కొడమంచిలి జితేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసరి లాజర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దిరిసిపో రామకృష్ణ, బీజేపీ నాయకులు కోడే భాస్కర్రావు, ముప్పిడి సుబ్బయ్య, మెర్చిపో వెంకటేశ్వరరావు, వివిధ రంగాలకు చెందిన కొమ్మిన నాని, ఉండ్రాజవరపు గన్ని రాజు, సిర్రా రమణలు పాల్గొన్నారు. భారత సైనికులకు అండగా నిలుస్తూ తాడేపల్లిగూడెంలో సోమవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమై మెయిన్ రోడ్డు, ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పోలీస్ ఐలాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ తదితరులు త్రివర్ణ తలపాగాలు ధరించి జాతీయ జెండాలు చేతపట్టుకుని ర్యాలీలో అగ్రభాగాన్ని నిలిచి ముందుకు సాగారు. దారి పొడవునా వందే మాత్రం, భారత్ మాతాకి జై, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలతో మార్మోగించారు.
ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు భారతీయులకు నివాళులు అర్పిస్తూ తిరంగా యాత్ర నిర్వహించినట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలియజేశారు. 140 కోట్ల మంది భారతీయులు మన సైనికులకు అండగా ఉన్నామని దీని ద్వారా చాటి చెప్పడం జరుగుతుందని అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని రగిలించే విధంగా ఈ తిరంగా ర్యాలీ కొనసాగింది. దాడిలో ముందుగా మన దేశ భారతీయుల పౌరుల యొక్క ప్రాణాలు హరించిన వారందరూ కూడా తాడేపూడి పట్టణం తరఫున, ఆంధ్ర రాష్ట్రం తరఫున కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మన దేశం కోసం చనిపోయిన జవాన్లందరూ కూడా వాళ్ళ ఆత్మకు శాంతించాలని, వారి కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రం దేశంగా ప్రతి భారతీయుడు కూడా మీ తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ తిరంగా యాత్రని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి విజయవాడలో మనం చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టణంలో ఇలాంటి ర్యాలీలను నిర్వహించి భారతీయులకి దేశభక్తి పెంచే విధంగా మనందరూ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా మనం ఏర్పాటు చేశాం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ మహానాడు పట్టణంలోని మాగంటి కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యం వహించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 42 ఏళ్ల క్రితం కూడు గూడు గుడ్డ నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి చరిత్ర సృష్టించారని వక్తలు పేర్కొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్లని రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పారని అన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టౌన్, రూరల్, పెండపాడు మండలాల ప్రెసిడెంట్లు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కలపర్తి వెంకట్రావు తదితర ముఖ్య నాయకులు వేదికను అలంకరించారు. భారతదేశంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన తిరంగా యాత్రలో ఆమె పాల్గొని మాట్లాడారు. రోజు ఈ పెద్ద ఎత్తున మేము తిరంగ యాత్ర కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ర్యాలీగా చేయటం జరిగింది. ఈరోజు అందరికీ తెలుసు, పెహల్గాంలో అతి దారుణంగా 26 మందిని అమానుషంగా
భార్యలు ఉండగా ఒక స్త్రీల మధ్యలో భర్తల్ని అతి దారుణంగా చంపివేసిన విషయం తెలుసు. ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఈరోజు టూరిస్ట్ పరంగా అంచెంచెలుగా ఎదుగుతున్న సమయంలో ఆర్టికల్ 370 తర్వాత అక్కడ ఒక సానుకూలత ఏర్పడిన తర్వాత ఈ ఏదైతే ఉగ్రవాదులు అది ఓర్వలేక ఎదుగుదలని ఈవేళ ఈ 26 మంది మగవారిని దారుణంగా చంపడం జరిగింది. ఈవేళ దానికి మన ప్రధానమంత్రి ప్రీతం నరేంద్ర మోడీ గారు పరిహానంగా ఏదైతే ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ద్వారా ఈవేళ 9 అతి పెద్ద స్థావరాలైన ఉగ్రవాద స్థావరాలని కూల్చివేయటమే కాకుండా ఉగ్రవాదుల్ని మట్టుగరిపించిన ప్రభుత్వం భారత ప్రభుత్వం, భారత సైనికులదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మండల అధ్యక్షులు ఎర్ర విక్రమ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పేర్చెర్ల సుభాష్ రాజు, నియోజకవర్గ కన్వీనర్ కోర రామ్మూర్తి, సహాయ కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, అల్లూరి సాయి దుర్గరాజు, కొమ్మన్న నాగబాబులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.